ఎస్ ట్రేడర్స్, నిన్న చూసారు కదా మన లెవెల్స్. ఎగ్జాక్ట్గా మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కిందికి వెళ్తేనే మనకు డౌన్ సైడ్ అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ చూడండి 1 అవర్లో ఏం జరిగిందో. ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ కాలేదు, మళ్ళీ ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, వెంటనే మనకు అప్ సైడ్ వెళ్ళిపోయింది. కాకపోతే నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే నిన్ననే మనం మూమెంటం ఉంటుంది అనుకున్నాం, కాకపోతే ఈ రోజు మూమెంటం ఇవ్వబోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈరోజు చూడండి ఏం జరగబోతుందంటే, ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఇది సపోర్ట్ తీసుకొని కనుక పైన ఓపెన్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది మనకు 24,318, 24,385. ఓకే, ఆ తర్వాత కూడా ఇంకా ఇది బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇంకా పైకి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ ఇది అవుతుంది. అది ఒకసారి గమనించండి, 24,567. ఇంకా ఈ లెక్కన చూస్తే సెన్సెక్స్లో బాగా ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనే ఆలోచన కొంచెం కనపడుతుంది. కాకపోతే మనం నిన్న చెప్పుకున్నాం, నిన్న మూమెంటం వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఏం చేసింది మార్కెట్ అంటే, నిన్న ఎక్స్పైరీ కనుక డీకే వల్ల మొత్తం ఇక్కడే తిరిగిపోయింది. 1 అవర్ క్యాండిల్లో ఉండిపోయింది, ఫస్ట్ 1 అవర్ క్యాండిల్లో. కనుక ఈరోజు మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ కావాలి. ఓపెన్ అయితేనే మనకు పర్ఫెక్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ కనుక మళ్ళీ రిజెక్షన్ వస్తే, ఈ 24,318 కింద కనుక రిజెక్షన్ వస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లెవెల్స్ ఒకవేళ ఈ లెవెల్ పైన మళ్ళీ సస్టైన్ అయితేనే, ఈ లెవెల్ పైన 24,385 పైన సస్టైన్ అయితేనే మళ్ళీ అప్ సైడ్ చూడాలి, లేదంటే కిందికి మళ్ళీ డౌన్ సైడ్ చూడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అది గమనించండి ఒకసారి ఈరోజు. ఓకే, మార్కెట్ మాత్రం మన స్ట్రక్చర్లో వెళ్తుంది, ఒకసారి అది గమనించండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం చెప్పుకున్న విధంగానే మనకి ఎక్కడైతే మనకి దీంట్లో కొంచెం నిఫ్టీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాలనుకున్నాం, కింద ఉన్నంతసేపు కిందికి చూడాలనుకున్నాం. కాకపోతే ఆఫ్టర్నూన్ ఏం చేసిందంటే డైరెక్ట్గా మనకి నిఫ్టీ ప్రకారం పైకి వెళ్ళిపోయింది, కింద క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ ఇది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే వీటన్నిటిని దూసుకుంటూ పైకి వెళ్ళాలి. ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి, ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనేది. ఓకే, సెన్సెక్స్లో కూడా చూడండి ఒకసారి. లెవెల్స్ నిన్నటి లెవెల్స్ ఈరోజు లెవెల్స్ చేంజ్ అయ్యాయి. ఈ లెవెల్స్ మళ్ళీ ఈ రోజుకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లలో ఈ లెవెల్స్ ప్రకారం అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ మళ్ళీ మనం ప్రైస్తో పాటు ఇస్తున్నాం. ఇక్కడ ఫిబొనాచి ఆటోమేటిక్గా ఇస్తుంది కనుక ఈ ప్రైస్ లెవెల్స్ చూసుకోండి ఒకసారి, అర్థమవుతుంది నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో. ఓకే, ఈ సెన్సెక్స్లో కూడా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది దీనిపైన 345 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే.